రామాయణం ఉత్తరకాండ 76 సర్గ. ఇక్కడ శ్రీరాముడు శూద్రుడైన ఆ శంభుకుని వధించుట, అగస్త్యాశ్రమానికి చేరి శ్రీరాముడు ఆ మహర్షి నుంచి ఒక దివ్య ఆభరణాన్ని స్వీకరించుట గురించి చెప్పబడింది. తస్య తద్వచనం శ్రుత్వా రామస్యాక్లిష్టకర్మణః ఆవాక్కిచ్చారస్తథా భూత్వా వాక్యమేతదువాచః. క్లిష్టములైన కార్యక్రమాన్ని సైతం చాలా సునాయాసంగా సాధించగలిగిన శ్రీరాముడు చెప్పిన మాటలు వినిన తర్వాత అధోముఖంగా ఉన్న ఆ తపస్వి అలానే ఉండి అప్పుడు రాముడితో మాట్లాడుతున్నాడు. శూద్రాయోన్యం ప్రసూతోస్మి శంభుకో నామతః దైవత్వం పార్థయే రామ సశరీరో మహాయశః. మహాయశస్వైన శ్రీరామ, నేను శూద్ర జాతికి చెందినవాడిని, అందులో జన్మించిన వాడిని. నా పేరు శంభుకుడు. నా శరీరంతోనే నాకు దివ్యత్వం పొందాలన్న కోరికతోనే నేను ఇది చేస్తున్నాను అని చెప్పాడు. నమిత్యాహం వదే రామ దేవలోక జిగీషయా శూద్రం మాం విద్ధి కాకుత్సా తప ఉగ్రం సమాస్థితం. రామ, శూద్రునైన నేను దేవలోకాన్ని కూడా జయింపదలిచి ఇలాగ ఉగ్రమైన తపస్సుకి పూనుకున్నాను. నా మాటలు నిజము అని చెప్పాడు. భాషతస్తస్య సూత్రస్య ఖడ్గం సురుచిరప్రభం నిష్కృష్య కోశాద్విమలం శిరశ్చిచ్ఛేద రాఘవః. శూద్రుడిలా మాట్లాడుతుండగానే రాముడు నిర్మలమైన కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్న తన ఖడ్గాన్ని చేతబట్టాడు. అది తీసి అతని శిరస్సుని వెంటనే ఖండించేశాడు. తస్మిన్ శూద్రే హతే దేవాః సైంద్రాః సాగ్నిపురోగమాః సాధు సాత్వేతి కాకుత్సం ప్రశసం సుర్ముహుర్ముహుః. ఆ శూద్రుడు మరణించినందుకు అగ్నిలో కూడిన ఇంద్రాది దేవతలందరూ కూడా శ్రీరామచంద్ర ప్రభువుకి భలే భలే అని జయ జయ నాదాలు చేస్తూ మాటి మాటికి రాముణ్ణి ప్రశంసిస్తున్నారు. పుష్పవృష్టిర్మహత్యాసి దివ్యానాం సుసంగంధినాం పుష్పానాం వాయుముక్తానాం సర్వతః ప్రాప్యపాతః. అద్భుతమైన ఆ పరిమళాలతో ఉన్న పుష్పాలు గాలులు తాకిడికి చెట్ల నుంచి రాలిపోయాయి. అప్పుడు అన్ని వైపుల నుంచి శ్రీరాముడి మీద పూలవాన కురిసినట్టుగా కురిశాయి. సుప్రీతశ్చ బ్రువన్ రామం దేవాః సత్య పరాక్రమం సురకార్యమిదం సౌమ్య సుకృతం తే మహామతే. అన్ని వైపుల నుంచి అలా రాముడి మీద పూలవాన కురిసిన తర్వాత అంతటా దేవతలందరూ కూడా ఎంతో సంతోషంతో సత్య పరాక్రమైన శ్రీరాముడితో ఇలా అన్నారు. సౌమ్యుడా, ప్రజ్ఞాశాలి అయిన ప్రభు, నువ్వు చేసిన ఈ కార్యము దివ్యమైనది. గృహానచ్చ వరం సౌమ్య యత్వమిచ్ఛాస్యరింధమ స్వర్గభాగ్ నహి శూద్రోయం త్వత్కృతే రఘునందన. ఇది లోక కళ్యాణదాయకమైన క్రతువు నువ్వు చేశావు, అందున నువ్వు ఇట్లా చెయ్యవలసి అతని తపస్సు భగ్నమైనది కనుక ఈ శూద్రుడు స్వర్గమునికి చేరజాలడు. అంటే ఆ తపస్సు ఏదైతే పూనుకున్నాడో అది విఘ్నం కలిగినది, ఇంకా పూర్తి అవ్వలేదు. అందుకని ఇతను స్వర్గం చేరే అవకాశం లేదు. దేవానాం భాషితం శ్రుత్వా రాఘవః సుసమాహితః ఉవాచ ప్రాంజలిర్వాక్యం సహస్రాక్షం పురంధరం. ఈ శూద్రుడు స్వర్గానికైతే చేరలేడు, ఎందుకంటే తపస్సు మొత్తం అవ్వలేదు కాబట్టి, మధ్యలో మరణించాడు కాబట్టి. అందుకే ఇష్టమైన వరముని నువ్వు కోరుకో. జితేంద్రుడివై ఆ రఘురాముడు దేవతల యొక్క మాటలు అన్నీ ఆదరించి వాళ్ళకి నమస్కరించి ఇంద్రుడితో మళ్ళీ రాముడు వరం కోరుకో అంటే వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నాడు. యది దేవాః ప్రసన్నా మే ద్విజపుత్ర సజీవతు దిశంతు వరమేతన్మే ఈప్సితం పరమం మమ. నా యందు నిజంగానే మీరు ప్రసన్నులైతే నాకు వరమే ఇవ్వాలనుకుంటే ఆ బ్రాహ్మణొక్క కొడుకుని బ్రతికించండి, ఆ వరం నాకు ప్రసాదించండి చాలు అని అడిగాడు. మమాపచార్యాఖ్యాతో సౌ బ్రాహ్మణస్తేక పుత్రక
అప్రాప్తకాలః కాలేన నీతో వైవస్వత క్షయం. ఇదిగో నా ఉత్తమోత్తమైన వరము, నా వలన కలిగిన అపచారమే ఆ బ్రాహ్మణుడికి ఒకే ఒక్క పుత్రుడు ఆయుష్ త్వరగా అకాల మృత్యు చెందాడు, యమలోకానికి తీసుకుపోయబడ్డాడు. ఇక్కడ తపస్సు చేసింది వేరేవాడు రాముడు, ఎందుకంటే తన రాజ్యంలో ఏం జరుగుతుందో తనకి తెలియకపోవటం అన్నది తప్పే కదా. తం జీవయత భద్రం వో నానృతం కర్తుమర్హదా ద్విజస్య సంస్కృతార్థో మే జీవయిష్యామి తే సుతం. నీ కొడుకుని బ్రతికిస్తానని నేను పైగా బ్రాహ్మణునికి మాట ఇచ్చొచ్చాను, అది అసత్యం కాకూడదు. ఆ బాలుడిని బ్రతికించండి, మీకు కూడా మేలవుతుంది అన్నాడు. ఎందుకంటే వరం కావాలి కోరుకో అన్నారు. అంటే ఇస్తానని చెప్పినట్టు కదా, ఈయన అడిగిన తర్వాత ఇది ఇవ్వను అది ఇస్తానని చెప్పడానికి వీల్లేదు, అందుకని మీకు కూడా మేలు కలుగునుగాక అన్నాడు. రాఘవస్య తు తద్వాక్యం శ్రుత్వా విభూత సత్తమాః ప్రత్యూచుః రాఘవం ప్రీతా దేవాః ప్రీతి సమన్వితం. రాముడు మాట్లాడిన మాటలు విన్న దేవతా శ్రేష్ఠులు ఎంతో సంతోషంతో ప్రసన్నంగా రాముడితో మళ్ళీ ఇట్లా సమాధానం ఇస్తున్నారు. నిర్వృత్తో భవక కుత్సాసో అస్మిన్నః నిబాలకః జీవితం ప్రాప్తవాన్ భూయః సమేతశ్చాపి బంధుభిః. ప్రభు, నువ్వు ఇంకా హాయిగా ఉండు, ఇప్పుడే ఆ బాలకుణ్ణి పునర్జీవితుణ్ణి చేస్తాము, బంధువులతో చేరుస్తాము అన్నారు. యస్మిన్ ముహూర్తే కాకుత్సా శూద్రోయం వినిపాతితః తస్మిన్ ముహూర్తే భానుసో జీవేన సమయుజ్యత. మహారాజా, నువ్వు ఈ శూద్రుణ్ణి చంపిన ఆ క్షణంలోనే ఈ ప్రభావంతో ఆ బాలుడు సజీవుడైపోయాడు. ఇక్కడ మరణించటం అక్కడ బ్రతకటం అన్నది జరిగిపోయింది. స్వస్తి ప్రాప్నోహి భద్రం తే సాధుయామ నరర్షభ అగస్తస్య ఆశ్రమపదం ద్రష్టుం ఇచ్చామ రాఘవ. ఇక మా వరంతో పని లేదు నరశ్రేష్ఠ, ఓ రఘురామ, శుభముల్ని పొందగలవు, నీకు మేలు చేకూరుతుంది అన్నారు. తస్య దీక్షా సమాప్తా హి బ్రహ్మర్షేః సుమహాద్యుతేః ద్వాదశం హి గతం వర్షం జలశయ్యాం సమాసతః. ఇక్కడ అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమాన్ని దర్శించుకోరుచున్నాము. మహా తేజస్వి అయిన ఆ బ్రహ్మర్షి దీక్షలో జనముల్లోనే కూడా శయ్యగా చేసుకుని తపశ్చర్యలకి పూనుకుని 12 సంవత్సరాలు గడిచిపోయాయి ఆయనకి. ఆయన్ని మేము దర్శించుకోవాలనుకుంటున్నాము. కాకుత్సా తద్గమిష్యామో మునిం సమభినందితుం త్వాం చాప్యాగచ్చ భద్రం తే ద్రష్టుం తం ఋషి సత్తమం. ఆయన 12 సంవత్సరాల దీక్షగా అలా ఏదైతే చేశారో అది ఇప్పుడు పూర్తయిపోతుంది. ఆ మహర్షి అభినందించటానికి మేమందరం కూడా అక్కడికి వెళుతున్నాము. ఆ మహామునిని దర్శించుటకు నువ్వు కూడా మాతో రావచ్చు, నీకు కూడా మంచిది అని చెప్పారు. సాతధేతి ప్రతిజ్ఞాయ దేవానాం రఘునందనః ఆరురోహ విమానం తం పుష్పకం హేమభూషితం. తర్వాత రాముడు అలానే అని దేవతలకు మాట ఇచ్చి బంగారంతో నిర్మించిన ఆ పుష్పక విమానంలో మళ్ళీ ఆయన ఎక్కి కూర్చున్నాడు. సీత అపహరణకి ముందు కూడా అగస్త్య మహర్షిని దర్శించుకున్నాడు. అలాగే యుద్ధం చేసే క్రమంలో కూడా ఆదిత్య హృదయాన్ని కూడా చెప్పింది. ఇవన్నీ జరగటానికి మూలము. తతో దేవాః ప్రయాతాస్తే విమానైర్బహువిస్తరేః రామో అప్యానుజగామాశు కుంభయోనిస్తపోవనం. తర్వాత దేవతలు విశాలమైన విమానాల మీద ఎక్కి అక్కడి నుంచి బయలుదేరిపోయారు. శ్రీరాముడు వాణ్ణి అనుసరించి అగస్త్య మహర్షి యొక్క తపోవనానికి త్వరగా బయలుదేరి వెళ్ళారు. దృష్ట్వా తు దేవాన్ సంప్రాప్తాన్ అగస్త్యాస్తపసాం నిధిః ఆశ్చర్యమాసా ధర్మాత్మా సర్వాంస్తాన్ అవిశేషతః. ప్రతిగృహ్య తతః పూజాం సంపూజ్య చ మహామునిం జగ్ముస్తే త్రిదశాహృష్టా నాకపృష్టం సహానుజ్ఞేః.
ధర్మాత్ముడు తపోనిధి అయిన అగస్త్య మహాముని తన ఆశ్రమానికి విచ్చేసిన దేవతల్ని వాళ్ళందరినీ చూసి సమభావంతో అందరినీ పూజించాడు. అంతటా దేవతలు ఆ పూజలన్నీ స్వీకరించారు, ఆ మహామునిని అభినందించారు. తర్వాత వారందరూ చాలా ఆనందంతో వాళ్ళ అనుచరులతో కలిసి మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయారు. గతేషు తేషు కాకుత్సహ పుష్పకాధావరుహ్య చ తతోభివాదయామాస యాగస్థం ఋషి సత్తమం. దేవతలు వెళ్ళిన తర్వాత శ్రీరాముడు పుష్పక విమానం నుంచి దిగి ఋషి సత్తముడైన అగస్త్యుని చేరి ఆయనకి అభివాదాలు చేశాడు. సో అభివాద్య మహాత్మానం జ్వలంతమివ తేజస ఆతిథ్యం పరమం ప్రాప్య నిశసాద నరాధీపః. ఆ మహారాజు తేజోరాశితో ఉన్న ఆ మహాత్ముడికి నమస్కరించిన తర్వాత ఆయన నుంచి అతిథి మర్యాదలన్నీ పొంది ఒక సుఖాసనం మీద కూర్చున్నారు. తమువాచ మహాతేజాః కుంభయో నిర్మహాతపాః స్వాగతం తే నరశ్రేష్ఠ దృష్టా ప్రాప్తోసి రాఘవ. ఆ మహాతపస్వి దివ్య తేజస్వి అయిన అగస్త్య మహాముని ఆ రాముడితో ఇలా అన్నారు: ఓ రఘురామ, నీకు స్వాగతం. నా అదృష్టం కొలది నీ దర్శనం నాకు లభించింది. త్వం మే బహుమతో రామ గుణైర్బాహు విరుత్తమేహ అతిథిః పూజనీయశ్చ మమ నిత్యం హృది స్థితః. రామ, సాక్షాత్ పరబ్రహ్మమైన నువ్వు నిరంతరము నా హృదయంలో మెదులుతూనే ఉన్నావు. ఎన్నో ఉత్తమ గుణములకి నిధివైన నీపై నాకు గల గౌరవము అపారము. సురాహి కథయంతి త్వాం ఆగతం శూద్రఘాతినం బ్రాహ్మణస్య తు ధర్మేణ త్వయా జీవా పితః సూతః. ముఖ్యంగా నేడు నీకు అతిథివి, పూజనీయుడివి, అర్హత లేకున్నను తపస్సుకు పూనుకున్న శూద్రుని హతమార్చి నా దగ్గరకు వచ్చినట్లు దేవతలు చెప్పారు. పుష్యతాం చేహ రజనీ సకాశే మమ రాఘవ ప్రభాతే పుష్పకేన త్వాం గంతాసి పురమేవహి. ధర్మాత్ముడైన నీ వల్ల ఆ బ్రాహ్మణ సూతుడు మళ్ళీ పునర్జీవితుడయ్యాడు. అందుకే రామ, ఈ రాత్రి ఈ ఆశ్రమంలోనే ఇక్కడే ఉండు. రేపు ప్రాతకాలంలోనే నీ పుష్పక విమానంలో నువ్వు మళ్ళీ అయోధ్యకి వెళ్ళవచ్చు అన్నారు. పుష్పక విమానంలో క్షణకాలంలో మనోవేగం కన్నా ఎక్కువగా వెళ్ళగలను, ఎక్కడికన్నా వెళ్ళచ్చు. కాకపోతే రాముడంటే అంత ప్రీతి ఉన్న అగస్త్య మహర్షి ఆయన సన్నిధిలో ఆయన గడిపితే బాగుంటుందన్న భావంతో ఈ రాత్రి ఉండి రేపు పొద్దున్నే వెళ్ళిపోమన్నాడు. త్వం హి నారాయణః శ్రీమాన్ త్వయి సర్వం ప్రతిష్ఠితం త్వం ప్రభుః సర్వభూతానాం పురుషస్త్వం సనాతనః. మహాత్మా, నువ్వు సనాతులవై శ్రీమన్నారాయణుడివి. ఈ జగత్తంతయు నీలోనే నిలిచి ఉన్నది. పురుషోత్తముడైన నువ్వు సకల ప్రాణులకి ప్రభువి నువ్వే. అంటే ఎలా అయితే మన పుట్టుకి కారణమైన పరమాత్మ, పోషణకి కారణమైన పరమాత్మ, లయానికి కారణమైన పరమాత్మ, అన్నిటి మీద అధికారం ఉన్నవాడు. నా ఆయుష్కి ఏంటి, నా బుద్ధికి కానీ, నా గుణానికి కానీ, నా క్రతువులకి కానీ, నా ఈ శరీరానికి కానీ ప్రతి దానికి కారణమైన వాడు. ఇదం చాభరణం సౌమ్య నిర్మితం విశ్వకర్మణ దివ్యం దివ్యేన వపుసా దీప్యమానం స్వతేజస. ఓ రఘురామ, ఓ సౌమ్య, ఇది విశ్వకర్మ నిర్మించిన దివ్యాభరణము. అద్భుతమైన ఆకృతితో ఉంటుంది, కాంతులతో తేజస్సుతో ఉంటుంది. నా తృప్తి కొరకు దీన్ని నువ్వు స్వీకరిస్తావా అంటే, ఒక ఆభరణాన్ని ఏదైతే విశ్వకర్మ సృష్టించాడో ఆ దివ్యమైనది నిర్మించింది, పైగా అద్భుతమైన ఆకృతి, ఆ రూపం చాలా బాగుంటుంది, కాంతి ఎక్కువగా ఉంటుంది. అంటే నీకు వీటితో పని లేదు, కాకపోతే నా తృప్తి కోసం ఇది నువ్వు స్వీకరించవా. దత్తస్య హి పునర్ధాని సుమహత్ఫలముచ్యతే భరణీహి భవాన్ శక్తః సేంద్రాణాం మరుతామపి. ఎవరైనాను పారితోషంగా ఇచ్చిన అమూల్యమైన వస్తువులు తాను అనుభవించకుండా మహాత్ములైన ఇతరులకి దానం చేస్తేనే అది గొప్ప సత్ఫలితాన్ని ఇస్తుంది.
అంటే ఆ వస్తువు ఎవరికి అందాలి, నాకు ఇచ్చారు సరే, కాకపోతే నాకన్నా ఇంకొకళ్ళ దగ్గరకు ఉంటే దానికి అర్థం పర్థం ఉంటుందన్నప్పుడు, అందుకే అమూల్యమైన వస్తువులు ఎవరన్నా మనకి పారితోషంగా ఇచ్చినా ఎలా ఇచ్చినా సరే దాన్ని మనమే అనుభవించకుండా మహాత్ములకి ఎప్పుడైతే నువ్వు ఇస్తున్నావో అది ఇంకా మంచి ఫలితాల్ని ఇస్తుంది. అందుకని నా కోసం దీన్ని నువ్వు స్వీకరించవా అన్నారు. దీంతో రామాయణ ఉత్తరకాండ 76 సర్గలో 31 శ్లోక సంపూర్ణం.